ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరి ఒకసారి ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన కృపలో ఆయన దయలో వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఎంతో శక్తివంతంగా ఎంతో బలంగా మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు నావి కాదు దేవుని బిడ్డలారా, దేవుని మాటలు. ఆయన మాట తప్పక మీ జీవితంలో నెరవేరుతుంది. మనుషుల మాటలైతే, నా మాటలైతే అవి మీ జీవితానికి మేలుకరంగా ఉండవు. కానీ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మిమ్మల్ని ఆదరిస్తుంది. నిర్జీవంగా ఉన్న మిమ్మల్ని తప్పక లేవనెత్తుతుంది ఆయన మాట. అందువల్ల ఏ బాధలో, ఏ నిర్జీవ స్థితిలో మీరున్నా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను స్వీకరించండి. దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడని గొప్ప విశ్వాసంతో వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, పొందుకోబోతున్నారు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుడిని హృదయంలో పెట్టిన భారమును బట్టి తప్పక మీ కామెంట్స్ అన్నీ చదివి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి మీ హృదయ భారాన్ని అది ఏదైనప్పటికీ నాతో పంచుకోండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయనే మీకు జవాబు ఇవ్వబోతున్నాడు, ఆయనే మిమ్మల్ని లేవనెత్తబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. నీ కోరిక ఏమిటి, అది మీకు అనుగ్రహింపబడను. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మాట ఎస్తేరుకు అనుగ్రహించబడిన వాక్కు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు. నీ హృదయంలో ఏముంది? నీవు దేనిని గురించి ఆశిస్తున్నావు? దేనిని గురించి బాధపడుతున్నావు? ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు? నీ హృదయ వాంఛ ఏంటి? నీ కోరిక ఏమిటి? నూతన సంవత్సరంలో నా జీవితంలో ఇవి జరగాలని నువ్వు అనేకమైనవి ఆశిస్తున్నావు కదా. ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, దేనిని గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో అది మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఈ మాట ఎప్పుడు, ఏ సందర్భంలో ఎస్తేరుతో పలకబడిందంటే, ఎస్తేరు భయంకరమైన హృదయ వేదనలో ఉంది. ఆ దేశంలో తన ప్రజలందరికీ కూడా గొప్ప ఆపద సంభవించింది. రాజు ఒక శాసనం చేశాడు. ఆ శాసనము రాజు ఉంగరంతో ముద్రించబడింది. యూదులందరినీ కూడా హతము చేయాలనే ఆ శాసనము. ఆ సమయంలో రాణిగా ఉన్న ఎస్తేరుకు ఆ మాట వినబడింది. నేను రాణి స్థానంలో ఉన్నాను కదా, నేను రాజు దగ్గరకు వెళ్తాను, రాజుతో నేను పోట్లాడుతాను, రాజుని నేను అడుగుతాను, నాకు సంబంధించిన ప్రజలందరినీ మీరెలా చంపుతారు, ఇటువంటి శాసనమును మీరు ఎందుకు అమలు చేశారు అని రాజుని నేను అడుగుతానని కంగారుపడి కోపముతో రాజు దగ్గరికి వెళ్ళిపోలేదు. కానీ మొట్టమొదటిగా తన హృదయంలో ఉన్న బాధను, తన హృదయంలో ఉన్న ఆశను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆయన పాదాల చెంత పెట్టింది. 3 దినములు ఉపవాసం ఉండి తనకొచ్చిన ఆపదను గురించి తన చెలికత్తెలతో కలిసి ప్రార్థించింది. ప్రార్థించిన తరువాత రాజు దగ్గరికి వెళ్తోంది. ఎంతో ప్రార్థనాపూర్వకంగా, ఎంతో విశ్వాసంతో దేవునికి అప్పగించాను నా సమస్యను, ఆయన తప్పక నా జీవితంలో జరిగించబోతున్నాడు. సృష్టికర్త చేతులకు అప్పగించాను. ఇది ఎంత మరణ శాసనమైన, ఇది ఎంత భయంకరమైన రాజు ఉంగరంతో ముద్రించబడినదైనా, రాజుతో సహా ఎవరు మార్చలేనిదైనా ప్రతిదాన్ని మార్చగలిగిన శక్తి నా ప్రభువుకుంది. నా దేవుడు తలుచుకుంటే దేనినైనా మార్చగలడనే ఒక గొప్ప విశ్వాసంతో రాజు దగ్గరకు వెళ్ళింది. ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధమైన హృదయంతో వెళుతున్న ఎస్తేరును చూచేటప్పటికి రాజుకు దయ కలిగింది. ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు రాజు. నీ కోరిక ఏంటి? నీకేది కావాలని నీకు ఇస్తాను. రాజ్యములో సగం మట్టు కావాలా నీకు? అది కూడా నీకు అనుగ్రహించబడుతుంది, చెప్పు అని ఎంతగానో అడుగుతున్నాడు ఎస్తేరును. ఎంత అద్భుతం కదా!
రాణి స్థానంలో ఉన్నా కూడా రాజు పిలిచినప్పుడే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఎస్తేరు ప్రార్థించి ప్రార్థనలో పోరాడి ముందుగా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుని యొద్ద విచారణ చేసి ఎంతో ఆత్మశక్తితో రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు రాజు హృదయం కరిగిపోయింది. ఎంతో ప్లీజ్డ్గా అడుగుతున్నాడో, నీకేం కావాలో అడుగు అని. అవును ప్రియదేవుని బిడ్డలారా, అది మరణ శాసనమైనా, అది ప్రభుత్వం చేత ముద్రించబడిందైనా, అధికారుల చేత ముద్రించబడిందైనా, కుటుంబం అందరూ ఒక్క మాట మీద ఉన్నా, నమ్మిన వారందరూ ఒక్క మాట మీద ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, అది ఎంతటిదైనా కూడా దానిని మార్చగలిగిన శక్తి ప్రభువుకుంది. అది ఎవరి చేత ముద్రించబడినా భయపడాల్సిన అవసరం లేదు. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఆయుధము ఏదైనప్పటికీ కూడా దానిని మొదట ప్రభు చేతుల్లో పెట్టి ఆయన యొద్ద విచారణ చేసి ఆయనకు మొదటి స్థానాన్ని ఇచ్చి ఆయన చేతులకు సమర్పించుకొని, నాకు ధనముందు కదా, నాకు అధికారం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు బంధు బలగం ఉంది కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు ఆస్తులు ఉన్నాయి కదా, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, నాకు వాక్చాతుర్యం ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నేను పోరాడగలను కదా అని నువ్వు అనుకోకుండా, నాదేది కాదయ్యా, నా స్వంత జ్ఞానము కాదు, నాది ఏది కాదు అని నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సందులో మోకరించి మొదటిగా ఆయనకు అప్పగించుకొని ఆయన యుద్ధ విచారణ చేసి, తండ్రి ఈ విషయము ఏమి చేయాలి, ఈ విషయం ఎవరితో మాట్లాడాలి, దీనిని గూర్చి ఏ విధంగా ముందుకు సాగాలి, నాకు తెలియచేయండి అయ్యా అని నిజంగా అడిగితే, నిజంగా మొరపెడితే దేవుడు తన సింహాసనము నుండి నీ వైపు చూచి నీ జీవితంలో అద్భుతకరమైన కార్యము నీ కొరకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రాజఉంగురంచే ముద్రింపబడిన ఆ శాసనాన్ని మార్చే శక్తి రాజుకు కూడా లేదు, కానీ మార్చగలిగిన శక్తి ప్రభువుకుంది. అది తెలుసుకుంది ఎస్తేరు. అందువల్లే దేవునికి అప్పగించింది. దేవుడే పూనుకున్నాడు. ఆ శాసనాన్ని తారుమారు చేశాడు దేవుడు. యోధులు చంపబడాల్సింది 10 యోధులకు బదులుగా, యోధులకు శత్రువులుగా, వ్యతిరేకులుగా, దేవుని చిత్తానికి లోబడని, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరూ కూడా మరణించారు. ఆ రోజు ఆ మరణ శాసనాన్ని కొట్టివేశాడు దేవుడు. ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ మరణ శాసనం ఎదుట ఉంది. ఈ రాజాజ్ఞ లాంటి ఒక ప్రభుత్వ శాసనముని ఎదుట ఉంది. ఎవ్వరూ మార్చలేని పరిస్థితిని ఎదుట ఉందా? ప్రభుత్వాలు, శాసనాలు, రాజులు, అధికారులు నీ ఎదుట ఉన్నది ఏదైనప్పటికీ కూడా దానిని మార్చే శక్తి ప్రభువుకుంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. తండ్రి, నా జీవితంలో కూడా ఇదే సమస్య ఉంది, ఈ విధంగానే నేను నలిగిపోతున్నానయ్యా, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి నష్టపోతున్నాను, నాకు న్యాయం జరగడం లేదు, నా వైపు ఎవరు చూడడం లేదు, నా జీవితంలో జరగవలసిన ఈ కార్యము ఆ విధంగానే ఉండిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నాను, అధికారుల చుట్టూ తిరుగుతున్నాను, ఏ ప్రయత్నము కూడా ఫలించడం లేదు అని ఈరోజు నీవు బాధపడుతున్నావా? దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నారు. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహిస్తాను అని. అయితే నీవు చేయాల్సింది, నీ సమస్య ఏదైనా మొట్టమొదటిగా దేవునికి లోబడు. ప్రభు చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో. నీతి మార్గంలో నడవడానికి ప్రయత్నించు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండు. దేవుని యుద్ధ విచారణ చెయ్యి. ఎస్తేరు వలె మొట్టమొదటిగా నీ సమస్యను దేవునితో చెప్పి ఆయన దగ్గర విచారణ, ఆయన నుండి జవాబు పొందిన తర్వాత అధికారుల దగ్గరికి వెళ్ళు. దేవుడు తప్పక నీతో ఉండి కార్యమును జరిగించబోతున్నాడు. అందుకే ఈరోజు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? ఎంతమంది అయ్యా అవునయ్యా నేను నీ దగ్గర విచారణ చేయకుండానే ముందుకు వెళ్తున్నాను, అయితే ఇది మొదలుకొని నీ యొద్ద విచారణ చేసి మొట్టమొదటిగా నా సమస్యను నీతో చెప్పుకొని నీతో పాటు నేను ప్రయత్నిస్తానే, నేను ఒంటరిగా ప్రయత్నించినయ్యా అని ఈరోజు సమర్పించుకుందాం దేవుని సన్నిధి. నీ చిత్తం చేయుటే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా. క్షణమై
క్షణమైనా నీవు లేక నీ బ్రతుకలేనయ్యా, క్షణమైనా నీవు లేక నీ బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ వాక్యం విని ప్రార్థించి గొప్ప భాగ్యము నాకు ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారయ్యా. నీ కృప చేత మమ్మల్ని బ్రతికించినందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు మరి ఒక నూతన వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. నీ కోరిక ఏమైనప్పటికీ అది నీకు అనుగ్రహించబడుతుంది, భయపడుద్దని ఈరోజు వాగ్దానం ఇచ్చారు. అవును తండ్రి, ఈ 2024లో అనేకమైన ఆశలతో నీ బిడ్డలు ఉన్నారు. ఎవరు ఏ హృదయ వాంఛ కలిగి ఉన్నారో, ఎవరి హృదయంలో నీ కొరకు బలంగా జీవించాలని అనుకుంటున్నారో, ఈ సంవత్సరం పరిచర్యలో ముందుకు సాగాలని కోరుకుంటున్నారో, ఈ సంవత్సరం ఎక్కువ సమయం దేవునితో గడపాలి, ఎక్కువ గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని ఎంతమంది ఆశిస్తున్నారో, దేవుని కొరకు మాట్లాడాలి, దేవుని కొరకు పాడాలి, దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు పరిగెట్టాలి, ప్రభు కొరకు నేను అనేక కార్యములు చేపట్టాలి, ఆయన కొరకు నేను ఏదైనా చెయ్యాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారి కొరకు యేసు నామములో సిద్ధించబడును గాక. ఎంతమంది భయంకరమైన పాపపు ఉచ్చు నుండి విడిపించబడాలని కోరుకుంటున్నారు, వ్యసనాల నుండి విడిపించబడాలని ఆశిస్తున్నారో యేసు నామములో వారి ఆశ తీర్చబడును గాక. ఎంతమంది ఆర్థిక బంధకాల నుండి విడిపించబడాలి, నష్టపోయిన ధనాన్ని తిరిగి పొందుకోవాలని ఆశపడుతున్నారో యేసు నామములో సిద్ధించబడును గాక. యేసు నామములో వారి ఆశ తీర్చబడును గాక. ఎంతమంది భయంకరమైన అనారోగ్యాలతో ఉండి ఇప్పటికైనా నేను ఆరోగ్యం పొందుకోవాలి, నా శరీరంలోని బాధలో నేను విడిపించబడాలని కోరుకుంటున్నారు, యేసు నామములో వారి ఆశ తీర్చబడునుగాక, ఆరోగ్యం పొందుకుందురుగాక. అయ్యా, ఈ సంవత్సరం ఎంతమంది కోర్టు కేసుల నుండి విడుదల పొందాలని ఆశించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు జరుగునుగాక. అయ్యా, ఎంతమంది ఎగ్జామ్స్ బాగా రాయాలి, చదువులో నేను ముందుకుండాలి, నేను జ్ఞానవంతుడిగా ఉండాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతకరమైన జ్ఞానము దయచేసి, జ్ఞాపకశక్తి దయచేసి ఎగ్జామ్స్ కొరకు చక్కగా ప్రిపేర్ అవ్వడానికి, చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి, మంచి రిజల్ట్స్ పొందుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నం ఆశీర్వదించండి. ఎంతమంది వ్యాపారం చేస్తున్నారో వ్యాపారాల నష్టము కలగకుండా మీరు చేపట్టి నడిపించండి. ఎంతమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. గర్భఫలం లేక అనేక సంవత్సరాలుగా దిగులుతో ఉన్న ప్రతి జీవితంలో ప్రతి ఆటంకమును తొలగించి వారి కోరిక సిద్ధింపచేయబడుగా యేసు నామములో. వ్యవసాయం చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, నూరంతలుగా ఆశీర్వదించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడయండి, మీరు నడిపించండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు అద్భుతం చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ తోడయండి, నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఇచ్చిన నూతన సంవత్సరం నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడయండి. వారి జీవితాల్లో వారు ఆశిస్తున్నవన్నీ మీరు దయచేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు ఏ ఆశ మీ హృదయంలో కలిగి ఉన్నారు, దేనిని గూర్చి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, అది దేవుని చిత్తంలో కనుకుంటే తప్పక మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆయన. అందువల్ల నీ చిత్తమేనయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఈ వాగ్దానం నా కొరకు అన్న వారందరూ తప్పక ఆమెనని చెప్పండి. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.